హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాఫింగ్ స్టార్ మనతో పాటు అయితే ఉన్నాడు. మన లాఫింగ్ స్టార్ ఈ విశేషం ఏందో, ఎట్లున్నాడో, ఏం పరిస్థితి కనుక్కుందాం. టిక్ టాక్ ఉన్నప్పుడు అయితే బాగా ఫేమ్లో ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడా లేదా, ఏంది పరిస్థితి కనుక్కుందాం. హాయ్ లాఫింగ్ స్టార్. హాయ్ ఫ్రెండ్స్. ఉన్నా ఫ్రెండ్స్. ఎలా ఉన్నావు? నేను మటుకు బతికే ఉన్నా. ఏది ఉన్నా ఫ్రెండ్స్. ఎలా ఉన్నావు? నేను మటుకు బతికే ఉన్నా. ఏది నేను మటుకు బతికే ఉన్నా. బతికే ఉన్నావు? బతికే ఉన్నా. ఎట్లా జరుగుతుంది, ఏం పరిస్థితి? బాగానే ఉంది. అంటే బాగానే ఉంది అంటే లైఫ్ ఎట్లా జరుగుతుంది? లైఫ్ బాగానే ఉంది. నాకేమైంది, టిక్ టాక్లోకి వచ్చేంత మాత్రాన లైఫ్ బాగుండకూడదు పోతుందా? ముందు ఎట్టుండిందో అట్లే ఉంటాం మేము కూడా. అంటే ఇప్పుడు టిక్ టాక్ లేదు కదా. లేకపోయినా సరే, టిక్ టాక్ లేకపోయినా, ఇన్స్టాగ్రామ్ లేకపోయినా, ఫేస్బుక్ లేకపోయినా, యూట్యూబ్ లేకపోయినా సరే, టిక్ టాక్ లేకపోయినా, ఇన్స్టాగ్రామ్ లేకపోయినా, ఫేస్బుక్ లేకపోయినా, యూట్యూబ్ లేకపోయినా సరే, ముందు మనం పుట్ట అని చెట్టు ఉన్నాము అట్టే ఉంటాం. అంతే అంటావు? అంతే 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 నువ్వు ఎట్లా చెప్తే అంతే. క్వశ్చన్స్ ఏమిటంటే, క్వశ్చన్స్ నన్ను అడిగాడు దొమ్మలు ఉండేవాడు క్వశ్చన్స్. నన్ను అడిగాడు దొమ్మలు ఉండేవాడు క్వశ్చన్స్. మీ ఫ్యాన్స్ అడుగుతున్నారు, దానికి ఆన్సర్స్ చెప్పు. అడగమంటావా? నేనే ఈశ్వర్ కొడంగలా ఏమన్నా, యూస్ దానికి ఏమన్నా ఆన్సర్ చెప్పేదానికి. మీ ఫ్యాన్స్ అభిమానంతో అడుగుతుండ్రు. అభిమానంతో అడుగుతుండ్రా? అభిమానంతో. సరే, ఏం అడుగుతాను? క్వశ్చన్స్ అడగమంటావా? మీ ఫ్యాన్స్ నన్ను ఉద్దేశించి అనొద్దు, నేను చెప్పడం లేదు ఇవన్నీ. నువ్వే చెప్తానేమో. నేను చెప్పడం లేదు, కావాలంటే నీకు చూపిస్తా. ఆగు, నీ వీడియో ఓపెన్ చేసి నీకు చూపిస్తా. చెప్పు. నీ వీడియోని ఓపెన్ చేస్తానా? ఫస్ట్ క్వశ్చన్ అడగమంటావా? రెడీనా? అడుగు. ఏంది వాళ్ళ కథ? ఏం చెప్పు. అడిగి కింద ఆన్సర్స్, క్వశ్చన్స్ అడుగుతా, దానికి ఆన్సర్స్ చెప్పు. వాళ్ళు సభలో పెడతా అంటారు కామెంట్లు. అంటే పట్టించుకోకూడదు అంటావు? అది పట్టించుకోకూడదు. ఇప్పుడు మీ ఫ్యాన్స్ అభిమానం కోసం క్వశ్చన్స్ అడుగుతుండ్రు, అడగాలా వద్దా చెప్పు. నా ఫ్యాన్స్ అట్ అవుతారు. ఇప్పటి వరకు నేను నవ్వలే. నవ్వుదు, నవ్వే విశేషం చాలా ఉంది ముందర. అడగమంటావా? చెప్పాను. నువ్వు ఉండే నెగిటివ్ ప్లేస్ ఎక్కడ? నెగిటివ్ ప్లేస్ గట్టిగా మాట్లాడు. నెగిటివ్ ప్లేస్ అంటే నా 2-3 ఉంటాయి. నెగిటివ్ ప్లేస్ అంటే నా 2-3 ఉంటాయి. 2-3 అంటే? ఒకటి కోయంబత్తూరు, రెండోది కడప, మూడోది హైదరాబాదు. కోయంబత్తూరు, రెండోది కడప, మూడోది హైదరాబాదు. మూడోది హైదరాబాద్. 3 నెగిటివ్ ప్లేస్లే. అంటే ఒక చోట అనేది స్థావరం అనేది ఉంటుంది. ఒక చోట ఉండేది స్థావరం అనేది ఉండదు నాకు తెలిసి. అక్కడ బ్యాంక్ అకౌంట్ ఉంది, ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఉంది, ఈడ బ్యాంక్ అకౌంట్ ఉంది, అక్కడ ఆధార్ కార్డు ఉంటుంది, ఇక్కడ ఆధార్ కార్డు ఉంటుంది, అక్కడ ఆధార్ కార్డు ఉంటుంది, ఇక్కడ ఆధార్ కార్డు ఉంటుంది, ఇక్కడ ఆధార్ కార్డు ఉంటుంది, అక్కడ ఆధార్ కార్డు ఉంటుంది. 3 లెక్కలు ఉంటాయి నాయి. అంటే త్రిబుల్ స్టార్ అనమాట. త్రిబుల్ స్టార్. మనం ఇప్పుడు లాఫింగ్ స్టార్ కాదు, ట్రిపుల్ స్టార్ అనమాట. ట్రిపుల్ స్టార్. వర్కింగ్ స్టార్ కాదు, ట్రిపుల్ స్టార్ అనమాట. ట్రిపుల్ స్టార్. వరంగల్లో ఉంది నాది ఐసిఐసి బ్యాంకులో అకౌంట్. ఓకే. తమిళనాడులో ఉంది అకౌంట్, ఆంధ్రాలో ఉంది అకౌంట్, బ్యాంక్ అకౌంట్లు. సరే, ఓకే. మరి రెండో క్వశ్చన్ అడగమంటావా? నేను అడిగిన క్వశ్చన్ కాదు ఇది. అరే, నీకు పెళ్ళి అయ్యిందా? మీరేమన్నా అనుకోండి, నాకేంటికి. అంటే అయ్యిందా లేదా? పెళ్ళి అయ్యిందా? ఏం చెప్పాలా? అయ్యిందా లేదా? ఏంటి అయిందని చెప్పు, లేకపోతే లేదని చెప్పు. అంటే చెప్పాము. 2-3 అయినాయి, 1-2 అయితే అయింది చెప్పచ్చు. 2-3 అయినాయి, 1-2 అయితే అయింది చెప్పచ్చు. అంటే పెళ్ళి అయితే అయింది. పెళ్ళి ఏమో అవి కూడా 3 అయినాయి. 3. ఎంతమంది పిల్లలు? 3 అయినాయి కదా. అంటే 3 పిల్లలు లేరా? అంటే లేరని కాదు. ఓయమ్మా, ఇటు చెప్పుకుంటూ పోతే రామాయణం దండిగా ఉంది. ఇప్పుడు పిల్లలు ఉన్నారా లేదా? పెళ్ళి అయితే లవ్ మ్యారేజ్ చేసుకుని ఒక్కొక్క అమ్మాయిని చెప్పుకొని పోతా వచ్చినాయి. లవ్ మ్యారేజ్ చేసుకుని ఒక్కొక్క అమ్మాయిని చెప్పుకొని పోతా వచ్చినాయి. ఎవరేమనలేదా వాళ్ళు? కేసులు పడింది లేదండి. కేసులు పడినాయి. ఎన్ని కేసులు పడినాయి? ఒక అమ్మాయిని లేకపోయింది ఒక అమ్మాయిని 3 కేసులు పడినాయి. 3 కేసులు. ఇంతకు పెళ్ళి అయిందంటావు? పెళ్ళి అయింది. పిల్లలు లేరంటావు? ఏంటంటావు ఇప్పుడు? సరే, మూడో క్వశ్చను. హైదరాబాద్లో ఛాన్స్ కోసం నువ్వే వెళ్తావా, లేకపోతే వాళ్ళే నిన్ను పిలుస్తారా? లేదబ్బా, ఫస్ట్ నేను మటుకు పోలే. ఇస్మాయిల్. నీ పేరు ఇస్మాయిలే కదా? అవును. అవునవును అవును, నేను చూసాను చాలా మార్లు నీ వీడియోస్. సరే, జనాలకు తెలుసు. నువ్వు హైదరాబాద్కు ఛాన్సెస్ కోసం నువ్వు వెళ్తావా, లేకపోతే వాళ్ళే నిన్ను పిలుస్తారా? నేను మటుకు పోలే అబ్బా. ఇప్పుడు వాళ్ళంతా వాళ్ళే పిలిచినారు. వాళ్ళంతా వాళ్ళే పిలిస్తేనే పోయినా కానీ. అంటే ఏ విధంగా పిలిచినారు?
ఏ విధంగా అంటే టిక్ టాక్లో మనకు అప్పట్లో మంచి ఫ్యాన్స్ ఉన్నారు. 1.5 ఏంది ఏమంటారు 1.5 మిలియన్ ఏందో అంటారు కదా, మిలియనా 1.5 మిలియన్ 30K ఏదో కేకే అనుకుంటారు కదా మీరు. అవునులే అట్లా నాకు 1.5 మిలియన్ ఉండేది టిక్ టాక్లో. ఓకే. ఆ పరంగా నన్ను ఫస్ట్ పిలిచింది ఎవరంటే హైదరాబాద్కు రమ్మని పిలిచింది ఎవరంటే ఖచ్చితంగా రోజా మేడమే. రోజా మేడం నేను రమ్మని పిలిచింది, ఫోన్ చేసి నీ నెంబర్ తీసుకొని డైరెక్ట్ రోజా మేడమే ఫోన్ చేసిందా? నేను ఫోన్ చేస్తాను జబర్దస్త్లోకి రావాలని చెప్పి ఫోన్ చేసినారు. అంటే రోజా మేడమే చేసిందా లేకపోతే వాళ్ళ అసిస్టెంట్? రోజా మేడమే అసిస్టెంట్తో ఫోన్ చేయించింది. నేను నమ్మలే అనమాట. ఓకే. మనకెందుకు వచ్చే ఛాన్సులు ఏంటంటే నేను కూడా చూసేవాని ఇంత ముందుగా అయిపోయి ఏంట కిరా గార్పి గెటప్ సీను వీళ్ళందరూ మంచి సీనియర్ జబర్దస్త్. అవునవును. అప్పట్లోనే మనకు ఛాన్స్ వచ్చింది. అప్పట్లోనే వాళ్ళే ఛాన్స్ వచ్చి వాళ్ళే కరోనా టైంలోనే కరోనా అయిపోతానే బయలుదేరి నువ్వు చిట్టికేసి కొట్టినారు, డబ్బులు వేస్తున్నాం నీకు అకౌంట్లో, జబర్దస్త్కి రావాలి, హైదరాబాద్కు రావాలి, నువ్వు నీకు ఎంత అవుతుంది ఖర్చు నాకు చెప్పు అని ఎవరో మాట్లాడినారు నాతో వాళ్ళు. ఓకే. వాళ్ళ తరపు నుంచి కాల్ అయితే వాళ్ళే చేసిండ్రు. సరే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి నువ్వు తాగి ఇంటర్వ్యూలోకి పోతావంట లేకపోతే ఇంకా ఎక్కడికి తాగిపోతావు అంటే నిన్ను ఎవరు ఏమనలేదా? అంటే తాగడం అనేది మనం పర్సనల్గా ఉన్నప్పుడు తాగుతాం. అంటే ఇంటర్వ్యూలో అంటే క్వశ్చన్స్ అడిగింది ఏమని, నువ్వు తాగి ఇంటర్వ్యూలోకి పోతావంట లేదా షూటింగ్లో పోయేటప్పుడు ఎవరు తాగలే, మామూలుగా అయితే ఎవరు తాగలే చెప్పు. అంటే షూటింగ్కి తాగిపోవడం తప్పు కదా? షూటింగ్లు తాగిపోవడం తప్పని నీకు చెప్పినారా? అంటే దగ్గర రానియరు కదా, చట్టంలో ఏడన్నా రాసినారా? అట్లా నువ్వు అడ్డంగా మాట్లాడితే ఏమన్నా ఏడ చట్టంలో అంబేద్కర్ ఏమైనా రాసినాడా? సరే ఉండు అంబేద్కర్ ఏమైనా రాశాడా తాగి షూటింగ్లకు పోవద్దు ఇది నేరము అని ఆయన రాయలేదు. మరి అంబేద్కర్ ఏమైనా రాసినాడా? రాజ్యాంగంలో రాసినాడా? విను నేను ఇప్పుడు తాగి నీ దగ్గరికి వచ్చి నువ్వేమంటావు, వీడు తాగి వచ్చిండు వింత ఏంది ఎక్కువ మాట్లాడేది అని అంటావా? అది నీ గర్వం బా. గౌరవం పోగొట్టుకుని పోతావు. గౌరవం కాదు, నీ గర్వం. అది గర్వం ఎందుకు? గర్వం అంటే గర్వమా? నీకు కొవ్వు అని అర్థం. కొవ్వు అని గర్వం అంటే కాలర్ ఎగరేసుకొని పోతావు. ఎవరు తాగడం ఇక్కడ? అవును, నీకంటే పెద్ద వాళ్ళని పిలిచి ఛాన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళ దగ్గర మర్యాదగా చేతులు కట్టుకుని మర్యాద ఏంది నా యాతు నేను మర్యాద నా ఇప్పుడు ఎవరికైనా నేను మర్యాద బా. మరి నువ్వు ఇవ్వకపోతే వాళ్ళు ఎట్లా ఇస్తారు? అంటే మర్యాద అంటే అరే దూరాన్ని నేను అన్నాను. నాకుండే అలవాట్లు నేను పోగొట్టుకోను. నాకు ఈ అలవాటు ఉంది సార్ అని నేను ముందుగా చెప్తా. అంటే తాగే పోతా అంటావు. నేనేమో అరా దూరే ఎవరిని అన్ననే మర్యాద అంటే. ఓకే. ఇప్పుడు నా అలవాట్లకు ఎవరైనా అడ్డం వచ్చే నీ షూటింగ్ నా యాదు దెంగే నా ఇంటికి నేను పోతా, నీ షూటింగ్ నా యాదు దెంగే నా ఇంటికి నేను పోతా, నా ఇంట్లో నేను దుప్పటేసుకొని పడుకుంటా. అంటే తాగే పోతా అంటావు. అవును, అలవాటు ఉన్నప్పుడు తాగే పోతాం. ఎవడు తాగలేడా? ఎవరు తాగినాడు తాగలేదని క్వశ్చన్. తాగిపోతావా లేదా అని క్వశ్చన్. తాగే పోతాం, అందరూ తాగే పోతారు. ఏం ఇప్పుడు ఆతైతుందా? సరే ఆతైతుందా? సరే పోనీ ఓకే తాగిపోతే అంటే తాగిపో. ఆతైతుందా? తాగితే నా డబ్బులతో నేను తాగుతా. ఓకే అవసరం. నీకు తాగడానికి డబ్బులు ఎలా వస్తాయని చెప్పు. డబ్బులు వస్తాయంటే అది వేరే కథలే, అది ఇచ్చిపెట్టేసి. అంటే అదేదానికి కూడా డబ్బులు ఎట్ట వచ్చినాయో కూడా చెప్పాలనా? అవును, మళ్ళీ జనాలకి ఎన్నో క్వశ్చన్స్ డౌట్లు వస్తాయి. మచ్చుకొచ్చాయి పుచ్చలు. మీకు పుచ్చల పేర్లు పట్టింది మీరు చూసుకోరు కానీ ఎన్ని క్వశ్చన్లు వచ్చాయి. పుచ్చలు మీకు పుచ్చల పేర్లు పట్టింది మీరు చూసుకోరు కానీ ఎన్ని క్వశ్చన్లు వచ్చాయి అని పట్టింది వాళ్ళు తీసుకోలేరు. అడుగుతారు ఫ్యాన్స్ అన్నాక దానికి నువ్వు రిప్లై ఇవ్వాలి. పుచ్చల పేర్లు పట్టింది వాళ్ళు తీసుకోలేరు కానీ ఎన్ని క్వశ్చన్లు వచ్చాయి వీళ్ళకు. తాగేదానికి డబ్బులు ఎట్టొచ్చినా కూడా చెప్పాలనా? అడుగుతారు, దానికి అవసరం ఉంటే దానికి సమాధానం ఎట్టో కూడా వచ్చానా మేము తాగుతాం, తింటానా, పంటనా. ఏమి ఇప్పుడు సరే పోనీ ఇంకో క్వశ్చన్. నీకు లాఫింగ్ స్టార్ అని పేరు ఎవరు పెట్టిండు? నాకు పేరు ఎవరు పెట్టిండంటే ఫస్ట్ నేను టిక్ టాక్లో ఉన్నప్పుడు, అప్పుడులే మీరు అప్పుడు 5 ఏళ్ళ కింద టిక్ టాక్ ఉన్నప్పుడు పులివెందల ఒంటిమిట్ట పిల్లలు పోటీ పన్నారు. ఓకే, ఎందుకు? నాకు పేరు పెడదామని. నీకు పేరు పెడదామని టిక్ టాక్లో? అంటే ఏమని? లాఫింగ్ స్టార్ అని. లాఫింగ్ స్టార్ పెడదామా లేదంటే ఒంటిమిట్ట పిల్లలేమో స్మైల్ అదేందో ఇంగ్లీష్లో చెప్తారు కదా, స్మైలీ స్టార్ అది పెడదామని ఒంటిమిట్ట పిల్లోళ్ళు. వాళ్ళది ఒక బ్యాచ్ ఉందిలే మనకు. ఇక్కడ పులివెందులో ఒక బ్యాచ్ లాఫింగ్ స్టార్ అని పెడదాం తెలుగులో. పులివెందుల బ్యాచ్ గెలిచింది.
పులివెందుల బ్యాచ్ గెలిచింది అప్పుడు. అంటే అప్పుడు ఓటింగ్ జరిగింది అక్కడ. ఓకే ఓకే. ఒంటిమిట్ట బ్యాచ్ కి ఓట్లు వేసుకొని పులివెందుల కొట్టుకున్నారు ఇద్దరు. ఓటింగ్ జరిగింది. కొట్టుకున్నారు ఇద్దరు. కొట్టుకున్నారు. ఇద్దరు ఓట్లు వేసుకొని పులివెందుల కొట్టుకున్నారు ఇద్దరు. ఓటింగ్ జరిగింది. కొట్టుకున్నారు ఇద్దరు. కొట్టుకున్నారు. ఓటింగ్ ఎవరు ఎక్కువ వేసుకుంటే ఆ పేరు పెట్టుకుందాంలే. ఓకే ఓకే. ఇప్పుడు పులివెందుల పిల్లలు గెలిచినారనమాట. ఓకే. లాపింగ్ సార్ అని పేరు పెట్టేసినారు. అట్లా లాపింగ్ సార్ అని నా పేరు పడింది. నేనేం పెట్టుకోలేదు స్వామి, నేను పైసా చదువుకోలే ఇవన్నీ. మీ ఒరిజినల్ పేరు ఏంది? అందరు లాఫింగ్ సారే అనుకుంటా ఉంటారు. అందరు లాపింగ్ సార్ అంటారు కానీ నా ఒరిజినల్ పేరు వెంకట సుబ్బయ్య. అందరికి తెలుసు మామూలుగా. నా ఐడి పేరు కూడా వెంకట సుబ్బయ్య అని ఉంటారు. వెంకట సుబ్బయ్య. వెంకట సుబ్బయ్య. నా ఐడి పేరు వెంకట సుబ్బయ్య. ఓకే. నీకు హైదరాబాద్కి రా అని ఛాన్స్ ఇచ్చిన వాళ్ళు ఎవరు? మొట్టమొదటిసారిగా నువ్వు రా అని చెప్పి నీ నెంబర్ తీసుకొని రా అని చెప్పి చెప్పిన వాళ్ళు ఎవరు? ఫస్ట్ అంటే నీకు గుర్తుంటాయి కదా, హైదరాబాద్ ఫస్ట్ ఎప్పుడు పోయింటావు, ఎవరు ఫోన్ చేసి ఉంటారు? హరికృష్ణ. హరికృష్ణ అంటే ఆయన ఏం చేస్తూ ఉంటాడు? అదే జబర్దస్త్ లేడీ గడపేస్తాను హరికృష్ణ. హరికృష్ణ జబర్దస్త్ లేడీ గడపేస్తాను. ఓకే ఓకే. అప్ప నేను హైదరాబాద్ పోయినప్పుడు నన్ను చూశాడు అనమాట. హైదరాబాద్లో ఉండవు ఏంది లాపింగ్ సార్ అన్నాడు. అన్నా నేను అంటే ఫస్ట్ నువ్వు ఆడికి పోయేసే ఉన్నావా? పోయేసి నేను ఫస్ట్ అక్కడ ఫోన్ వచ్చింది, ఇక్కడ పోయినా. అదే చేసింది ఎవరు అనేసి ఫోన్ చేసింది మటుకు ఎవరో ఫోన్ చేశారు. రోజు మేడం రమ్మంటుంది అని పిఏ ఎవరో ఫోన్ చేసినారు, డబ్బులు వేసినారు, వచ్చినాం, పోయినాం. పోతానే మనకు ఛాన్స్ ఇచ్చినారు. దాని ఫటాఫట్ పిలిచిపోయినారు. స్టూడియో పోయినాం, అన్నపూర్ణ స్టూడియో పోయినాం. ఛాన్స్ ఇచ్చినారు. జబర్దస్త్లో చేసినాం. బాయ్ ఫ్రెండ్స్ అన్నాం. శ్రీదేవి డ్రామా కంపెనీలో చేసినాం. అన్ని దాంట్లో చేసినాం. ఓకే. నువ్వు అందరి దగ్గర డబ్బులు అడుక్కుంటా ఉంటావంట. అందరి దగ్గర డబ్బులు ఎందుకు అడుక్కుంటాం? మేము పిచ్చా మాకేమన్నా? క్వశ్చన్ చూడు, లాఫింగ్ స్టార్ అందరి దగ్గర డబ్బులు అడుక్కుంటూ ఉంటాడంట. నాకేం పిచ్చేం లేదబ్బా. ఏం మీరు వేసినారు ఎవరన్నా ₹1 డబ్బులు? అంటే ఇప్పించుకున్నావా ఇప్పించుకోలేదు? ఎవరి దగ్గర నేను ₹1 డబ్బులు అడిగినా? ఎవరి దగ్గర ఇప్పించుకోలేదు ఇంతవరకు? ₹1 ఎవరి దగ్గర? నా సొమ్ము నాకే చాలదా. నేను తాగినా తిన్నా పండా నాకే సరిపోతాయి. నా డబ్బులు నాకే ఎక్కువ అవుతాయి. ఓకే. అంటే నువ్వు టిక్ టాక్ ఉన్నప్పుడు ఫేమస్ అయినావు, ఇప్పుడు ఎందుకు లేవు? ఇప్పుడు ఎందుకు లేదంటే ఇన్స్టాగ్రామ్లో అంతా గలీజ్ నాకుండా తయారైనారు. అంటే గలీజ్ నా కొడుకు అంటే నువ్వు కూడా గలీజే కదా. నేను గలీజా? ఏం గలీజ్ అంటే మనం బాయ్ ఫ్రెండ్స్ చెప్పుకొని పైకి వచ్చేవాళ్ళం. ఇప్పుడంతా బూతులన్నీ వచ్చాయి ఇన్స్టాగ్రామ్లో. అంటే ఇన్స్టాగ్రామ్ అనేది లేదు ఇక్కడ. అంత బూతులు ఇన్స్టాగ్రామ్ అని పేరు పెట్టుకోవాలి ఇప్పుడు. బూతులు ఇన్స్టాగ్రామ్ అంటే నువ్వు ఇన్స్టాగ్రామ్ నీకు లేదా అకౌంట్? ఉండింది ఒకప్పుడు, ఇప్పుడు చేయలేదు. ఎందుకు అంటున్నావు కదా నువ్వే, అందుకని చేయలే. అంటే నీకు అకౌంట్ ఉంది? టిక్ టాక్ ఉన్నప్పుడు బాగా ఫేమ్లో ఉన్నాము. ఇప్పుడు లేవు ఎందుకు అని క్వశ్చన్. ఎందుకు లేవు ఇప్పుడు, ఎందుకు లేవు అని క్వశ్చన్. ఇప్పుడు అందరు పిల్లలంతా ఏం చేస్తున్నారంటే బెన్నె ఫేమస్ కావాలా, మనం ఏం చేయాలి దానికి? ఇప్పుడు బూతులే తిట్టాలా, ప్రకారంగా చేస్తాను. అంటే బూతులు తిడితేనే ఫేమస్ అవుతారు అని చెప్పి వీళ్ళకు ఒక అయిపోయిందిలే మైండ్లో. బూతులు తిడితే మాత్రమే ఫేమస్ అవుతారు. నాది ఒక బూత్ చూపి ఎక్కడన్నా. బూతులు అంటే తీసేది చాలా ఉంటాయి. నేను చెప్పడంలా నువ్వు నన్ను తప్పుగా అనుకోకు. నేను అడిగిన క్వశ్చన్స్ మాత్రం కింద కామెంట్లో మాత్రం నీకు ఇస్తాను. నెక్స్ట్ ఒకటి ఏందో, నీకు కత్తెర పాప గొడవ జరిగిందంట. మీ ఇద్దరు రిలేషన్షిప్ ఏంది? మీరు ఇద్దరు ఎందుకు గొడవ పడ్డారు? వద్దు నాయన ఆ క్వశ్చన్. వద్దు 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 వద్దు. అంటే మీ రిలేషన్షిప్ ఏంది అంటే చెప్పిన దానికి ఆన్సర్ ఒకటే మాటలో చెప్పేసి వదిలేసి ఒకటే మాట చెప్పి తెలుసు ఫ్యాన్స్కి. ఏమని తెలుసు? ఏమొద్దు అది క్వశ్చన్ ఏంది వద్దా? స్కిప్ చేసేయమంటావా క్వశ్చన్? కత్తెర పాప వద్దు. నువ్వు హైదరాబాద్కి వెళ్తే ఎక్కడ ఉంటావు? హైదరాబాద్కి వెళ్తే ఎక్కడ ఉంటాను? నేను వైజాగ్ సత్య ఇంట్లో ఉంటా. వైజాగ్ సత్య బాగా చూసుకుంటాడా? వైజాగ్ సత్య బాగా చూసుకుంటాడా? పర్ఫెక్ట్గా చూసుకుంటాడు. పర్ఫెక్ట్గా. సరే, ఏం కావాలండి. సరే, నీ ఫ్యాన్స్ నీకు అభిమానంగా నీకు ఫోన్ చేసి నువ్వు ఎందుకు ఫోన్ చేసినా అందరినీ తిడతావంట. వాళ్ళు బాగా మాట్లాడితే నేను తిట్టాను. అంటే బాగా మాట్లాడదామంటే ఎవరైనా సరే అభిమానం కోసం ఫోన్ చేసి సార్ అన్న ఇదని చెప్పి మాట్లాడతారు. వాళ్ళని నువ్వు రియాక్ట్ అవుతావు అంట అందరి మీద. అంటే ఆసార్ బాసార్ అంటారు. మరి అదేమో కరెక్టే, నువ్వు చెప్పడం కరెక్టే బా. ఆసార్ బాసార్ అంటారు. తర్వాత ఏమంటారు? నీ అమ్మ పూగు నీ అక్క పూగు అంటారు. నీ అమ్మ పూగు నీ అక్క పూగు అంటారు. ఇప్పుడు 2 సేపు ఫోన్ ఎత్తుతాం. హలో ఎవరు సార్? లాపింగ్ సారా అంటో. ఎవరు సార్? లాపింగ్ సారా అంటారు.
ఇక్కడ ఈవెంట్ ఉంది, ఈవెంట్కి వచ్చారా అంటారు. మోరేని సపోజ్ ఓకే ఓకే సపోజ్ ఈవెంట్కి వచ్చారా అంటారు. ఎక్కడ ఏం కథ అనేలోపు ఎంత డబ్బులు అంటారు. ఎంత డబ్బులు అనే వాళ్ళని నేను నమ్మను. ఓకే మామూలుగా ఇది జెన్యున్ కాదు. అంటే ఎందుకు నమ్మవు ఎంత డబ్బులు అని చెప్తే ఎందుకు నమ్మవు? వీళ్ళు ఫేక్ అని అర్థం. అంటే ఎందుకు డబ్బులు అని అడిగితే వాళ్ళు ఫేక్ అని అర్థం. ఎందుకు డబ్బులు అని అడిగితే ఫేక్ అని ఎంత డబ్బులు అంటారు ఫస్ట్ లో వీళ్ళు. ఓకే ఫస్ట్ వీళ్ళు ఫేక్ నా కొడుకులని. ఓకే ఫేక్ బ్యాచ్ వీళ్ళంతా. ఇప్పుడు చూడు ఇంకా కట్ చేస్తాం ఫేక్ అని, మళ్ళీ పని చేస్తారు వాళ్ళే. తర్వాత మళ్ళా ఏం సార్ బాగా మాట్లాడవే, ఏం బాగా మాట్లాడితే ఈవెంట్ ఉంది అంటే అడిగి మాట్లాడతా. ఫ్యాన్స్ ఏమో ఫోన్ అభిమానంతో అభిమానంతో లాస్ట్లో ఏమంటారంటే నీ యొక్క పూక్ నీ అమ్మ పూక్ అంటారు. ఇటు అన్నోళ్ళు ఏమంటారంటే నీ యొక్క పూక్ నీ అమ్మ పూక్ అంటారు. ఇటు అన్నోళ్ళు ఉన్నారా వచ్చాడు, అందుకోసం నేను రిటర్న్ తిడతావు. రిటర్న్ నేను తిడితే ఇంకా తట్టుకోలేరు. నీ అమ్మ పూకులో గాడిద మొడ్డ వేసి పుడతా అని చెప్తా. ఓకే ఓకే ఈ అమ్మ పూకులో గాడిద మొడ్డ వేసి పుడతా అని చెప్తా. ఓకే ఓకే వద్దు ఇంకా బూతులు రావు. అంటే వాళ్ళు తిట్టిన దానికే నేను అడుగుతానా, వాళ్ళు చెప్పిన దానికి బూతుల్లో వేసుకుంటే మళ్ళీ మనం మంచోళ్ళం కాదు. సరే, జనాలకు నీ వల్ల వచ్చే లాభం ఏమిటి? జనాలకు నా వల్ల లాభం అంటే ఈ వీడియో నా వల్ల ఎందుకు లాభం రావాలి జనాలకు? మళ్ళీ అట్టప్పుడు వీడియోస్ ఎందుకు చేస్తున్నావు అని అడుగుతుండు. ఎవరు అడుగుతుండు కింద కామెంట్లో. నా వల్ల జనాలకి ఏం లాభం? సీఎం అడగండి, లేదా మీ ఊర్లో ఎమ్మెల్యేని అడగండి, లేదా ప్రెసిడెంట్ని అడగండి. మరి అట్లా సీఎం అడగండి, లేదా మీ ఊర్లో ఎమ్మెల్యేని అడగండి, లేదా ప్రెసిడెంట్ని అడగండి. మరి అట్టేటప్పుడు నువ్వు మీ ఊర్లో వాలంటీర్ని అడగండి. నువ్వు వీడియోలు ఎందుకు చేస్తున్నావు అట్టేటప్పుడు? సీఎంని అడగాల, లేదా పిఎంని అడగాల. మీ ఊళ్ళో వాలంటీర్ ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు, వాళ్ళని అడుక్కోవాలా? నన్ను ఏమైనా చేశారు ఏమన్నా సీఎం ఎమ్మెల్యే పిఏ? అంటే సీఎం ఎమ్మెల్యే చేస్తేనే నీ వల్ల లాభం అంటావు. మరి నువ్వు వీడియోలు చేయకపోయినా లాభం లేదు అంటావు. మరి నువ్వు వీడియో చేయడం ఆపేటప్పుడు లాభం లేదు కదా జనాలకి. నాకు లాభం వీడియోలు చేసిన వల్ల నాకు మరి అదే అడుగుతుండు కదా, జనాలు లాభం ఏమిటి అని అడుగుతుండు. జనాలు వీడియోలు చేయడం వల్ల వీడియోలు చేయడం వల్ల నాకు లాభం, నీకు లాభం. మీకు లాభం కాదు. ఓకే ఓకే మీకు లాభం కావాలంటే ఏమన్నా అడగాల? సీఎంనో ఎంపీనో, మీ ఊళ్ళో ఎమ్మెల్యేని ఎంపీని ప్రెసిడెంట్ని అడుక్కోవాలి. మీరు మమ్మల్ని ఏమైనా చేసినారా? చేయండి, లాభం చేస్తా. సీఎం నంట చేయండి లాఫింగ్ సార్ని. సీఎం నంట చేయండి లాఫింగ్ సార్ని. సీఎం చేయాల్సిన అవసరం సార్ డైలాగ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, సీఎం చేయాల్సిన అవసరం లే. ఎమ్మెల్యే చేసినా ప్రెసిడెంట్ చేసినా సరే లాభం చేస్తారు. లాభం చేస్తావు. ఏమని లాభం చేస్తావు? వాళ్ళకి వాళ్ళ లెక్క వాళ్ళ ఊళ్ళో వాళ్ళు అడుక్కోవాలి. మనకెందుకు? వాళ్ళ ప్రెసిడెంట్ అడుక్కుంటారు. వాళ్ళ ఊళ్ళో దండిగా మంది ఉన్నారు. మా వాళ్ళ ప్రెసిడెంట్ చేసినాం, మాకు లాభం మీద వాళ్ళని అడుక్కోవాలా? ఏది ఇది నేను వీళ్ళు చేసుకుంటున్నా, మీకు లాభం నేను చేయాలన్నా? నా లాభం కోసం నేను చేసుకుంటున్నాను. సరే ఓకే. ఇంకా లాస్ట్ నువ్వు జనాలకి ఇచ్చే మెసేజ్ ఏమిటి? అంటే నీ ద్వారా కానీ నువ్వేమైనా చెప్పాలనుకుంటావు కదా, నీకు టిక్టాక్ వల్ల కానీ ఇంకా దేనివల్ల అయినా ఒక మెసేజ్ ఇవ్వాలంటే నువ్వు జనాలకి ఏం మెసేజ్ ఇస్తావు? జనాలకి ఏం మెసేజ్ ఇవ్వాలబ్బా? ఇప్పుడే కదా చెప్పింది అది. జనాలకు మెసేజ్ ఏమి ఇస్తావు? ఏం మెసేజ్ ఇవ్వాలబ్బా? పిల్లల చేతికి షేర్ చేయొద్దండి అటాటి. నాకు తెలిసి ఎందుకంటే ఇప్పట్లో చాలా మంది యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మంచి మంచి వీడియోస్ చేయట్లేదు మామూలుగా. ఓకే, అందుకనే నేను కూడా సాధించుకునే వీడియోలు చేయడం. ఓకే, నేను మంచిగా చేసేవాడిని. హై ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ అని కొంతమందిని నవ్విపించిన, చాలా మందిని నవ్విపించిన, ఇద్దరు ముగ్గురిని కాకుండా ఎంతో మందిని నవ్విపించిన. హై ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ అని. ఓకే, చాలా మంది ఇప్పుడు తొందరగా ఫేమస్ కావాలని చెప్పి బూతులు తిట్టడము, ఆ బూతులు ఈ ప్రకారంగానే పోతున్నారు సోషల్ మీడియా అంటే. ఓకే, అందుకని పిల్లల చేతికి సెల్లులు మాకండి. సెల్లులు ఇచ్చినా దాంట్లో ఇన్స్టాగ్రామ్ ఉండకూడదు. వాళ్ళ వర్క్ ఏంది, చదువుకునే పిల్లోళ్ళు ఉంటారు ఇప్పుడు. ఆ పొజిషన్లో పోవాలని నేను అనుకుంటాను అంతే. పిల్లలకు సెల్లులు ఇవ్వకూడదు అంటాం. పిల్లలకు సెల్లులు ఇవ్వద్దు అంటే వాళ్ళ ఇష్టం. అది వాళ్ళకు ఉంటుంది కదా, పిల్లల ఇష్టం. అది మనం చెప్పేంతటి వాళ్ళమా. ఓకే, ఇంకా ఇంతటితో వీడియో అయితే ఎండ్ చేద్దాం. చెప్పు, వాళ్ళ ఇష్టం, వాళ్ళ తండ్రిదండ్రుల ఇష్టం. అది మనం చెప్పేంతటి వాళ్ళం అబ్బా ఇవ్వద్దని చెప్పి. ఓకే, నువ్వు జనాలకు మెసేజ్ చేయాలంటే పిల్లలకు ఫోన్లు ఇవ్వద్దు, చెడిపోతారు అంటావు. అంటాం కానీ అది వాళ్ళ ఇష్టం బా, మనం చెప్పేంత వాళ్ళం కాదు వాళ్ళకి. చెడు జరుగుతుందని చెప్తే వినరు. కాబట్టి ఇప్పుడు ఏదైనా సరే రివర్స్లో పోతేనే ఇప్పుడు అవుతుంది. ఇప్పుడు మనం మంచి చేయాలని పోతే అందరూ ఏం చేస్తారు, మనల్ని చెడు చేస్తారు. కరెక్ట్ అట్ట మనం చెప్పేంత వాళ్ళం కాదబ్బా. మనం కోసం మనం పోరాడాలి కానీ ఊరి కోసం మనం ఎందుకు పోరాడాలి? ఓకే, జనాలకి ఇచ్చే మెసేజ్ ఇది లాస్ట్. ఓకే, ఇంకా వీడియో అయితే చూశారు కదా. మీ కుటుంబం మీది, మీ పిల్లలు మీరు,
మీరు మీ మటుకు జాగ్రత్తగా ఉండాలా అంతే నేను చెప్పేది. ఓకే వీడియో అయితే ఎవరికేమి మనం జాగ్రత్త చెప్పాను వాళ్ళం కాదు వాళ్ళు చెప్తున్నారు. ఓకే ఇంతటితో వీడియో అయితే ఎండ్ చేద్దాం. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్. మై ఛానల్ ఈజ్ ప్రాంక్ బై ఇస్మాయిల్ యూట్యూబ్ ఛానల్. అందరూ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. మన ప్రాంక్ బై ఇస్మాయిల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మనోడే చాలా చాలా మంచోడు. లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్. ఓకే ఓకే థ్యాంక్ యూ. Yeah.